కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు. ఇదిగోండి త్రివేణి సంగమం. అటు నుంచి ప్రాణహిత, ఇటు నుంచి గోదావరి అంతర్వాహినిగా సరస్వతి నది కలుస్తున్న చాలా ప్రత్యేకమైన సంగమ క్షేత్రం మన కాళేశ్వరం. కాళేశ్వరంలో చాలా విశిష్టత ఉంటుంది. ఇక్కడ చేసే పుష్కర స్నానానికి మనం ప్రయాగ్రాజ్లో చేసే పుష్కర స్నానానికి సరిసమానమైన ఉంటుంది. ఈసారి మొన్న రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడ సరస్వతి మాత విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఆ విగ్రహాన్ని చూపిస్తాను ఒకసారి. సరస్వతి మాతను చేశారు. సో దాన్ని ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకుంటాం. ఓకే ఓకే సైడ్ నుంచి కొంచెం సరస్వతి మాత పుణ్యక్షేత్రం. ఇక్కడ కింద ఒక రౌండ్ ఇట్లా చూసుకురా. అక్కడ గంగా యమున సరస్వతి నదిలో నుంచి వస్తాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అక్కడ రన్నింగ్ రేస్లో ఊరుకు. ఇదైతే కావేరి, అది కావేరి, ఇది సింధు, ఇది నర్మదా, ఇది సరస్వతి, గోదావరి, యమున, ఇది వచ్చేసి గంగా. టోటల్ 1 2 3 4 5 6 7 అందరు చూసారా ఫుల్ అయిపోయారు. మీరు మార్నింగ్ ఇట్లా వస్తే ఇప్పుడు ఇక్కడ ఇది ఉన్నది కదా అట్లా హ్యాండ్స్తో, ఇది హ్యాండ్స్తో అది ఉన్నది దాంతో ఆనగా ఉన్నది కానీ. సో అందరు జనం అదికో ఏం కలుగుతుంది అత్తయ్య? అది చెన్నూరు. చెప్పు. అది చెన్నూరు, మహారాష్ట్ర సిరివంచ చూపి వీడియోలో. అది మహారాష్ట్ర, ఇది వరంగల్. ఇటు నుంచి పోయినట్టు వెళ్ళిపోదాం. వీడియో కంప్లీట్ గా పట్టుకొని ఉండు. బాగుంటుంది. అందరు లిఫ్ట్ ఇక్కడ చూడండి అమ్మవారిది ఎంత బాగుందో. ఇక్కడ అక్కడ దీపాలు పెట్టింది. అయితే దీపాలు పెట్టింది. దీపాలు సాయంత్రం గంగా హారతి బాగుంటుందండి. మీరు వస్తే వావ్ ఇక్కడ చూసారా మీరు? శివుడు మీరు ఇక్కడ చూస్తే ఇట్లా శివుడిది అది ఫేస్ ఉంటుంది. శివుడు ఫేస్ ఉంటుంది ఇక్కడ. ఇది నంది శివుడు. ధాన్య గుడాని లౌక్యం లవణం సత్యాహు దశదాన. ఇతర సాధనంలో దశదానాలు ఉంటాయి. అన్నిటికీ ప్రత్యామ్నాయంగా డబ్బు రూపాయలు ఇస్తున్నాను. సంకల్పం చేసి ఇష్టదేవత సరిపోయిన ధనం పెట్టుకొని నీళ్ళు ధనం ధాన్యం పశువులం దీర్ఘమాయ ధనం పెట్టుకోండి. దశదాన ఫలసిద్ధి అంటే ధనం పెట్టుకున్నామా? మధ్యపిన నారాయణ నారాయణ మూడు పేరాలు గర్భగరాలు ఉడికేసి పిండాలు మీద కలుపుతా వచ్చినాక చూపిస్తామా? మూడు పేరాలు అవి అయోధ్య మధురామాయ కాశీ కాంజోటి దక్షిణాయక శ్రీపత్ర మాయన పట్టుకో పోతాయి. మంచిగా వాడు కింద అడుక్కు చేయత నావుతా ప్లేటు. గిట్లదా